పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ చిట్ ఫండ్ నిర్వాహకులు ఫిక్స్డ్ డిపాజిట్లు చిట్టీల పేరుతో కోట్ల రూపాయల మేరకు మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము కష్టపడి పోగేసుకున్న డబ్బుల్ని చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు నిలువు దోపిడీ చేశారని వాపోయారు. కేవలం 10 మంది వద్దే కోటి రూపాయల మేరకి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కష్టపడి రూపాయి పోగేసుకొని చిట్టి రూపకంగా 5 లక్షల రూపాయలు మేము అట్లా జమ చేసుకున్నాక చివరి దశకు వచ్చేసరికి బోర్డు దింపేసి సంస్థ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు అవుతుంది. అన్ని రకాల ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అనేటువంటి అంశం మీద మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే కావడం లేదు కదా అని ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి మాకున్నటువంటి గోడును వెలవించుకున్నాము. అక్షర సంస్థ అనేటువంటిది ఈ దాష్టికత్వం ఈ రోజున మామూలు పేద ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, కడు దయనీయమైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఉన్నతమైన స్థితికి క్షేత్రస్థాయిలో తీసుకుపోయి మాకున్నటువంటి ఈ బాధను, మాకున్నటువంటి ఇబ్బందిని సీఎం స్థాయికి తీసుకుపోతారా లేకపోతే ఇంకేడికి తీసుకుపోతారో తెలియదు. కానీ మాలాంటి బాధితులు వందల వేల మంది ఉన్నారు. కొంతమందికి దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది కూడా తెలియదు. ఇచ్చినటువంటి సభ్యులం 10 మందిని, కేవలం ఈ 10 మందియే మనిషికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున కోటి రూపాయలు మా 10 మందియే. ఇట్లాంటి బాధితులు ఈ అక్షర సంస్థల కనీసం ఒక 100 మంది ఉన్నారు. అంటే 100 మంది ఇంటూ 10 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ఒకసారి లెక్కేయండి. ఒక సంస్థ మీద ఎన్ని కోట్ల ఫ్రాడ్ జరిగింది అనేది దయచేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ పరిష్కారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుల్లపల్లి మండలం కాసాపురం మాది. నేను సింగరేణిలో జాబ్ చేసిన. రిటైర్డ్ అయిన పైసలు నా భార్య పేరు మీద 5 లక్షలు, నా పేరు మీద 7 లక్షలు ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేసిన. దయచేసి పెద్దలకు తెలియగా నా బతుకు రోడ్డు మీద అయిపోయింది. నా డబ్బులు నాకు ఇవ్వాలి. అక్షర సిద్ధి ఏమంటారు అడిగితే? అడుగుతారు. అక్కడ మమ్మల్ని ఎక్కడ పోతారు, మాకు ఎడ దొరుకుతుంది.